అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. జీవునికి రూపం, రంగు లేదు కానీ జీవుడు ఉన్నాడు. అట్లే రూపగుణాతీతుడైన పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మకి గుర్తుగానే లింగ రూపాన్ని పూజిస్తున్నాం. సామాన్యమైన జీవునకు కొన్ని శక్తులు ఉన్నాయి. అలాగే దివ్యమైన పరమాత్మకు కూడా అనంత శక్తుల సంభరితుడు. ఆ శక్తులతో సమస్త సృష్టిని సమతుల్యత చెడకుండా సంరక్షణ చేస్తున్నాడు. సమయం సమీపించగానే తనలో లీనం చేసుకుంటున్నాడు. అలాంటి నిరాకారమై దేవుని సంకేతమై శివలింగాలు అలరారుతున్నాయి. స్వామి సంతరించిన జ్ఞానశక్తి జ్యోతి కనుకనే 12 జ్యోతిర్లింగాలను మనం పూజిస్తున్నాం, అభిషేకిస్తున్నాయని అనుగ్రహాన్ని అందుకుంటున్నాం. ఈ జ్యోతిర్లింగ స్మరణం కూడా సప్త జన్మకృతమైన పాపాల్ని నశింపజేస్తుందని భక్తుల విశ్వాసం. జ్యోతిర్లింగాలలో రెండోదైన శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం. శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని, శృతి జగదాంబ భ్రమరాంబికగా వెలసిన కొండపైన సదాశివుడు మల్లికార్జున నిలిచాడు. క్రౌంచంజు పర్వతం వీడి అలిగి వెళ్ళిపోయిన కుమార షణ్ముఖుని వెతుకుతూ వచ్చిన శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై వెలిశాడని స్థల పురాణం. అమ్మ భ్రమరాంబిక గుడి వెనుక తుమ్మెదల ఝూంకారం వినపస్తుంది. గర్భాలయంలోని స్వామికి శిరస్సు దాటించి చెవిటి మల్లన్న వచ్చానయ్యా అని చెప్పుకోవడం సాంప్రదాయం. శ్రీశైల క్షేత్ర మహత్యం తెలుసుకోవడానికి మానవులకు ఒక జన్మ సరిపోదు. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించే మానవుడు సమస్త పాపాల నుండి విముక్తి పొంది సమస్త కోరికలను పొందుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పైగా అటువంటి వ్యక్తికి దుఃఖాలు కూడా దూరమైపోతాయి. మళ్ళీ తల్లి గర్భం నుండి పుట్టవలసిన గతి పట్టదు. అతడికి ధనధాన్య సమృద్ధి, కీర్తి, ఆరోగ్యం, కోరిన కోరికలు తీరటం అనేవి లభిస్తాయి. తనను చూసిన వాళ్ళకి సమస్త సుఖాలని ఇచ్చే మల్లికార్జున లింగం రెండవ జ్యోతిర్లింగం. శ్రీశైలాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.